పోలీస్ అధికారినంటూ ఓ వ్యక్తి నకిలీ ఆర్ఎస్ఐ అవతారం ఎత్తాడు. శ్రీశైలం ఆలయంలో దర్జాగా వీఐపీ దర్శనం చేయించుకున్నాడు. చివరికి పోలీసులకు చిక్కాడు. వరంగల్కు చెందిన కుసుమ ప్రశాంత్ శ్రీశైలం ఆలయానికి వచ్చాడు. తాను సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్లో ఆర్ఎస్ఐగా పనిచేస్తున్నట్లు శ్రీశైలం పోలీసులను పరిచయం చేసుకున్నాడు. తనకు వసతి గదిని వీఐపీ దర్శనం ఏర్పాటు చేయాలని కోరాడు. అది నిజమని నమ్మిన పోలీసులు కుసుమ ప్రశాంత్కు స్వామి అమ్మవార్ల దర్శనం, వసతి ఏర్పాటును చేశారు. కానీ ఆ తర్వాత కుసుమ ప్రశాంత్ తీరుపై వారికి అనుమానం వచ్చింది. ఈ క్రమంలోనే శ్రీశైలం 1వ పట్టణ సిఐ ప్రసాదరావు ఆధ్వర్యంలో పోలీసులు విచారణ చేపట్టారు. అతడిని నకిలీ ఆర్ఎస్ఐగా గుర్తించారు. నంద్యాల పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నిందితుడిపై కేసు నమోదు చేయడంతో పాటు అతడి వద్దనున్న నకిలీ పోలీసు గుర్తింపు కార్డును, కారు, నగదును స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని రిమాండ్కు తరలిస్తున్నట్లు సిఐ ప్రసాదరావు తెలిపారు. ప్రశాంత్ గతంలోనూ తెలంగాణలో పలు మోసాలకు పాల్పడినట్లు విచారణలో తేలిందని సిఐ తెలిపారు. నకిలీ పోలీస్ అధికారిగా చెప్పుకొని ఒక వ్యక్తి నుంచి 40,000 రూపాయలు వసూలు చేయడంతో గట్కేసర్ పోలీస్ స్టేషన్లో అతడిపై కేసు నమోదైందని తెలిపారు. మధ్యలో అనగా సెప్టెంబర్ 1వ తేదీన మధ్యాహ్నం 12 గంటలప్పుడు తెలంగాణ రాష్ట్రము వరంగల్కు చెందిన కుసుమ ప్రశాంత్ అనే అతను మా దగ్గరికి వచ్చి నేను సైబరాబాద్ కమిషనరేట్లో ఆర్ఎస్ఐగా పనిచేస్తున్నాను, నాకు వీఐపీ దర్శనం కావాలి, అదేవిధంగా పోలీస్ గెస్ట్ హౌస్లో ప్రోటోకాల్ రూమ్ కావాలని చెప్పి అడగడం జరిగింది. సరే పోలీస్ కదని చెప్పేసి మనం రూమ్ ఇప్పించి దర్శనం చేయడం జరిగింది. తీరా అతని ప్రవర్తన బట్టి చూస్తే అతను ఆర్ఎస్ఐ కాదని చెప్పేసి ఒక ఫేక్ పోలీస్ ఆఫీసర్ అని చెప్పి తెలియడం జరిగింది. అదేవిధంగా అతని గురించి ఎంక్వైరీ చేయడం చేస్తే ఇంతకుముందు కూడా ఇతను ఇదే విధంగా నేను ఆర్ఎస్ఐ అని చెప్పేసి పోలీస్ స్టేషన్లో మధ్యస్థం చేస్తానని చెప్పేసి గట్కేసర్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒక వ్యక్తి దగ్గర 40,000 ఫోన్పే కూడా చేసుకున్నాడు. అదేవిధంగా ఇతను చదువుకునేటప్పుడు ప్రిపేర్ అవుతూ కొంతమంది పోలీస్ ఆఫీసర్స్ ఫోటోలు పెట్టుకొని అదేవిధంగా పోలీస్ ఆఫీసర్తో పరిచయాలు పెంచుకుంటూ నేను ఆర్ఎస్ఐగా పనిచేస్తానని చెప్పి అందరినీ జనాలు బెదిరించి దందా చేస్తున్నాడు. అనగా సెప్టెంబర్ 1వ తేదీన మధ్యాహ్నం 12 గంటలప్పుడు తెలంగాణ రాష్ట్రము వరంగల్కు చెందిన కుసుమ